ఈ రోజుతో నీ జన్మ రహస్యం బయటపడాలి. నిన్ను కన్నవాళ్ళెవరో తెలియాలి. ఇది పెట్టుకో చిట్టమ్మా. అవతారం పులిగడు కోటిగడు మన కొంప ముంచారా? అదిచ్చిన డబ్బులకి కకృతి పడి మన దగ్గర ఉండాల్సిన ఉంగరాన్ని ఆ గీతకిచ్చినట్టున్నారా? అవునే అక్క, ఆ గీత చిట్టమ్మకి నిజం చెప్పేలా ఉంది. అవునరా, ఇంకొద్ది క్షణాల్లో చిట్టమ్మే జమీందారీ ఇంటి వారసురాలన్న నిజం చిట్టమ్మకి తెలియబోతోందిరా. ఎలా ఆపాలరా? మనం ఇక ఆపలేమక్క. పరిస్థితి మన చేయి దాటిపోయిందక్క. ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు చిట్టమ్మా. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుని నేను శంకర్ నారాయణ గారి కూతుర్ని అని వెలిగెత్తి చాటి చెప్పే సందర్భం. నీకోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా మీ బాబాయి నాన్నమ్మకి ఫోన్ చెయ్యమ్మా. నేనే మీ అన్న బిడ్డని అని చెప్పు. వాళ్ళ ఆనందానికి అవధులుండవు, వాళ్ళ సంతోషానికి ఎల్లలుండవమ్మా. ఇదిగో ఫోన్ చేయి చిట్టమ్మా. తప్పకుండా సతనక్క, ఎన్న సతన్. రే అవతారం అక్క, మనం ఏ రహస్యం అయితే దాచాలో ఆ రహస్యమే చిట్టమ్మకి తెలిసిపోయిందిరా. అవునక్క. వాళ్ళ బాబాయికి ఫోన్ కూడా చేసి విషయం చెప్పబోతోందిరా. అవునక్క, పరిస్థితి మన చేయి దాటిపోయిందక్క. మౌనంగా ఉండటం తప్ప మనం ఏం చేయలేమక్క. The number you have called is not reachable.
చిట్టమ్మా? ఫోన్ అందుబాటులో లేదని చెప్తుందక్క. పర్వాలేదులే, ఎక్కడో నెట్వర్క్ లేని ఏరియాలో ఉండుంటారేమో. ఇంకా సేపాగి నేనే చేస్తాను. వద్దక్క, నువ్వతో. ఆ శుభవార్త నా నోటితో నేనే చెప్పాలి. అప్పటిదాకా మాత్రం నువ్వు చెప్పమంటే నా మీద ఒట్టే. అయ్యో చిట్టమ్మా, చచ్చా, అంత మాట ఎందుకు? కానీ ఎన్నాళ్ళుగా నేనెవరు బిడ్డను, నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిసి కూడా ఆ నిజాన్ని మీ గుండెల్లోనే ఎందుకు దాచుకున్నారు నాన్న? చెప్పండి నాన్న, మిమ్మల్ని ఒకే సరిపోతానన్నా, లేదంటే నా కన్న వాళ్ళని చేరుకొని సుఖపడిపోతానా? అమ్మ సిట్టి, నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? అవునా? మీకు బిడ్డ లేకపోతే నన్ను తెచ్చుకొని పెంచుకున్నారేమో అనుకోవచ్చు, లేదంటే నా వెనకాల ఎవరు లేకపోతే నా మీద దయ తెలిసి చాకారేమో అనుకోవచ్చు. కానీ నేరేటి నాన్న, కన్నవారింట్లో పెరగాల్సిన బిడ్డని ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చి మరీ పెంచారు. మరి మీరెత్తుకు రాకపోతే జమీందారు గారింటి బిడ్డగా పెరగాల్సిన నేను మీ ఇంట్లో మిఠాయి కొట్టు చిట్టమ్మగా ఎందుకు పెరగాల్సి వచ్చింది నాన్న? మాట్లాడేది నాన్న, ఎందుకు నన్ను దొంగతనం చేశారు? ఎందుకు ఎందుకు నాకు అన్నవారికి నన్ను దూరం చేశారు? చెప్పండి నాన్న, ఎప్పటికైనా నోరిప్పండి నాన్న. చెప్తానమ్మా, ఎప్పటికైనా నువ్వు రేపకపోతే నేను మనిషినే కాదమ్మా. చెప్తానమ్మా, ఆ రోజు ఏడు జరిగినాదో మొత్తం నీకు చెప్తామమ్మా. నిన్ను పేనానికి పేనంగా పెంచుకున్నా, నీ మీద ఒట్టేసి చెప్తాను తల్లి. మీ నాన్నమ్మ దగ్గర నుంచి నిన్ను మీ చెల్లెల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చింది ఎవరో కాదమ్మా, కాంతం. అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసాని. జమీందార్ గారి ఇంట్లో 10 కోట్ల రూపాయల ఆస్తిని దొంగిలించినందుకు, జమీందార్ గారి పిల్లల్ని కిడ్నాప్ చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, బాబు నిజంగా మాకేంటి చాలు బాబు. అవునమ్మా. చిట్టమ్మా, అవతల ఫంక్షన్ జరుగుతుంది, వెళదాం పదండి. నాన్న, నా తండ్రికి నేను దూరం అయ్యానన్న బాధలు పెంచిన తండ్రివని కూడా చూడకుండా నేను కొంచెం తొందరపడి మాట్లాడేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. నేను నిన్ను క్షమించడమేటమ్మా, ఇన్నాళ్లుగా ఈ నిజాన్ని మా గుండెల్లో దాచుకున్నందుకు. నీ చేతికి మట్టి అంటకుండా దాన్ని మట్టిలో పాతేస్తాం. పదండ్రా. ఒక్క నిమిషం.
అక్కడున్నది మిఠాయి కొట్టు చిట్టమ్మ. చంపడం అంత తేలికవ్వదు. మిఠాయి కొట్టు చిట్టమ్మ గురించి విన్నానమ్మా. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. 10 నిమిషాల్లో పని ముగిచ్చేస్తాం. ఈ ఆవేశమే వద్దురా. మిఠాయి కొట్టు చిట్టమ్మ ఒక్కతే ఉండుంటే ఈ పని కొంత సులువయ్యుండేదేమో. కాని దాని పక్కన ఇంకో రాక్షసుంది. రాక్షసా? అవును, దాని పేరే గీత. నిక్ నేమ్ గుండమ్మ. మీలాంటి కండలు తిరిగిన గూండాలని కూడా ఒంటి చేత్తో మట్టి కరిపించగలదు. మీరు చెప్పింది మాకు అర్థమైందమ్మా. చిట్టమ్మతో పాటు ఆ గుండమ్మను కూడా లేపేయమంటారు, అంతేగా? పిచ్చెదవల్లారా, వాళ్ళకి మీరెవరో తెలిస్తే మీ నలుగురిని లేపేస్తారు. చిట్టమ్మంటే పోట్లకిత్తలాంటిది, గుండమ్మంటే పరిలో ఉన్న దున్నపోతులాంటిది. వాళ్ళిద్దరి చేతికి చిక్కారో నెక్స్ట్ మీరు చిక్కేది యముడి చేతికేరా. మరి మమ్మల్ని ఏం చేయమంటావమ్మా? ఇప్పుడు నేను చెప్పేది విను. అర్థమైందా? వాళ్ళ గొంతులు కోసి ప్రాణాలు తీసే వరకు మీరు వాళ్ళని చంపుతున్న విషయం ఏ ఒక్కరికి కూడా అర్థం అవ్వకూడదు. అర్థమయ్యేలోపు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అర్థమైందమ్మా. మమ్మల్ని గెటప్ చేంజ్ చేయమంటారు, అంతేగా? ఎస్, మీరు వాళ్ళని చంపడానికొచ్చారన్న విషయం వాళ్ళకి తెలిసే లోపే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ఓకే మేడం, మేము చూసుకుంటాం. పదండ్రా. రే అవతారం, అక్క, చిట్టమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాగో పిండం పెట్టలేవురా. పాపం దానికి మనం పిండం పెట్టబోతున్నాం. అవునే అక్క. ఇంకాసేపట్లో మన సిట్టమ్మ ఫోటోకి దండబడిపోతుంది. చిట్టమ్మ, ఇదే నీ అలాగే అక్క. నేనిప్పుడే వస్తాను. అమ్మా గీత, ఒక పావు గంటలో అక్కడ ఉంటాం. అది కాదు సార్, మీకొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. అలాగా? అంటే మా అన్న కూతురు ఎవరు తెలిసిపోయిందా? తెలిసిపోయింది సార్. అమ్మా, మీ అన్న కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరమ్మా? మా అన్న కూతురు ఎవరు చెప్పమ్మా. నాకు చెప్పాలనే ఉంది సార్, కాకపోతే మీకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ఆగుతున్నాను. ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా. మా అన్న కూతురు ఎవరు తెలుసుకోవాలమ్మా, చెప్పమ్మా. వీరనారాయణ గారు ఎన్ని సంవత్సరాలు మీ అన్న కూతురు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఒక్క 10 నిమిషాలు ఆగలేరా? ముందు మీరు ఇక్కడికి రండి. రాగానే మీ అన్న కూతురెవరో మన మిఠాయి కొట్టు చిట్టమ్మే చెప్పేస్తుంది. అలాగా? చిట్టమ్మకు కూడా మా అన్న కూతురు ఎవరు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, మీ అన్న కూతురెవరో తానే కనిపెట్టింది. నిజమా? ఉమ్, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నీకు నేను జీవితాంతా రుణపడి ఉంటానమ్మా. వచ్చేస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అలాగే సార్. కంగారేం పడకండి. ఎలాగో మీ అన్న కూతుర్ని కలుసుకోబోతున్నారు కదా, ప్రశాంతంగా రండి. అలాగేనమ్మా. ఆ. అమ్మ చిట్టమ్మ, ఇంకా సేపట్లో వీరనారాయణ గారు వచ్చేస్తున్నారు. తన అన్న కూతురెవరో తెలుసుకోబోతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది గీతక్క. మా బాబాయ్ నా కంటి ముందున్నా సొంత బాబాయ్ అని నాకు తెలీదు. ఆయన అన్న కూతుర్ని నేనేనని ఆయనకి తెలీదు.
కానీ ఎన్నాళ్ళకి ఆయన నా సొంత బాబాయ్ అని ఆయన అన్న కూతుర్ని నేనేనని తెలిసి చాలా సంతోషంగా ఉందక్క. ఎవరు మీరు? ఆశీర్వదిస్తారనుకుంటే కత్తులు తీస్తారేంట్రా? రే అవుతారో పోలీసులకు ఫోన్ చేయరా? ఎవర్రా పోలీసులకు ఫోన్ చేసేది? అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా చంపేస్తారా? నా తమ్ముడిని తోసిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నిన్ను భాస్కరు ఇంకా లేట్ ఏంట్రా? ఎస్సేండి. అనియా ఎవరా ఎవరు మీరు ఎందుకు వచ్చారు? త్వరగా తీసుకురండి అమ్మా, త్వరగా తీసుకురండి. మీరంతా ఇక్కడే ఉండండి. పేషెంట్ ని ఆపరేషన్ కి రెడీ చేయండి. దేవుడు భగవంతుడా, అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఆ దేవుడు నాకెంత అన్యాయం చేశాడు. అయ్యో దేవుడా. కాంతవద్ద అన్యాయం చేసింది దేవుడు కాదు, నువ్వు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నా కాదత్తా, నీకు. అందుకే నన్ను సంపించాలని చూసావు. ఆ పాపానికి ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. చూడు, నువ్వు చేసిన నీచ నికృష్టమైన పని వల్ల నీ కూతురే కాకుండా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సాగు బతుకల్లో ఉన్నారు. దీనంతటికి కారణం నువ్వు కదా. చాలే నోర్ముయ్. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు స్వార్థపరురాలివి, డబ్బు విషయంలో బలహీనరాలివి అని మాత్రమే అనుకున్నావు. కానీ ఇలా మనుషులు ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలివని మాత్రం అనుకోలేదు. ఏంటి నాన్న, నువ్వు కూడా నన్నే అంటున్నావా? జరిగిన ప్రమాదానికి
నువ్వే కారణమైనప్పుడు నిన్నగాక ఇంకెవరిని అంటారో ఇంకెవరిని అంటారో? ఇప్పుడు చెప్తున్నా కాంతమత్తా, వదిన కాని వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కాని ఏదైనా జరిగిందో నువ్వు వెళ్లేది ఇంటికి కాదు, నేరుగా ఇటు నుంచి జైలుకి. గుర్తుంచుకో. ఏం మాట్లాడుతున్నావురా? కాంతమ్మ వాళ్ళ కూతురుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? ఇంట్లో సీమంతం ఫంక్షన్ జరుగుతోంది కదా. నిజమేనండి, ఇంతకు ముందు దాకా జరిగిందండి. కానీ ఓ 10 నిమిషాల క్రితం అండి ఇక్కడ క్లైమాక్స్ ఫైటింగ్ జరిగిందండి. ఆ క్లైమాక్స్ ఫైటింగ్ లో రౌడీ బ్రదర్స్ చిట్టెమ్మను కొట్టబోయారండి. నీలాంబర్ గారు అడ్డొచ్చారండి. దాంతో పుసుక్కుమని నీలాంబర్ గారిని కొట్టేశారండి. పాపం, ఆ నిండు గర్భిణి కెవ్వురు అరిసి పుడుకున పడిపోయిందండి. శుభమా అని ఆడబిడ్డకి సీమంతం జరుగుతుంటే నోటికొచ్చినట్టు బాగుతావా? అయ్య బాబోయ్, నా మాటలు మీరు నమ్మరని నాకు తెలుసండి. ఓ పాలాడు చూడండి. తలుపుకి తాళం వేసిందేంట్రా? తాళాలు తలుపులు కేయకపోతే మా తలకెత్తరేటండి? అది కాదురా, అసలు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికెళ్లారు? మేము ఇప్పుడు దాకా హరికథ గాని బుర్రకథ గాని వేసామండి. జరిగిందే కదండి చెప్పాము. అంటే ఈ పులిగాడు వాగిందంతా నిజమా? కొంపదీసి రౌడీలొచ్చి చిట్టమ్మని పొడవబోయారా? అరే పులి, అసలేం జరిగిందో అర్థమయ్యేట్టు చెప్పరా? చెప్పడానికి ఏముంటుందండి, ఎక్కడి నుంచి వచ్చారో కానివ్వండి, ఒక 4 సాధువులు వచ్చారండి. అంతకు ముందే ఇక్కడికి అనుకోకుండా ఆ గుండమ్మ గారు కూడా వచ్చారు కదండి. గుండమ్మ గారా? అదేనండి, గీత గారు వచ్చారు కదండి. అవును వచ్చారు. అయితే మరి ఆవిడకి శత్రువులో చిట్టమ్మ గారి శత్రువులో తెలియదు గాని ఆ వచ్చిన సాధువులు ఆ ఇద్దరి మీద అటాకింగ్ చేశారండి. పెద్ద ఫైటింగ్ జరిగిందండి బాబు. ఆ ఫైటింగ్ లో పాపం చిట్టమ్మను చంపబోతుంటే కానీ అది మిస్ అయి నీలాంబరి చచ్చిపోయిందండి. ఏంట్రా, నీలాంబరి చచ్చిపోయిందా? చచ్చిపోవడం అంటే ఇంకా చచ్చిపోలేదండి. అయితే ఈ పాటికి చచ్చిపోయి ఉంటదండి. పిచ్చి పిచ్చి బాగుడు వాగావంటే ప్రాణం తీస్తాను. ముందు నీలాంబరికి ఏమైందో చెప్పు. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి? అదిగో బయట బిల్లారంగా హాస్పిటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అడిగితే ఆడు చెప్తారు. నువ్వు పదరా కోటిగా. ఆగండి. అయ్యి బాబోయ్, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి బాబు? మీకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి హాస్పిటల్ అడగండి, ఆడు చెప్తారు. అది సరే గాని మా వారసురాలు ఎవరో తెలిసిందా? రే తమ్ముడు, ఆ వీరనారాయణ గారి ఇక్కడికి వచ్చాడనుకో, చిట్టమ్మే తన వారసురాలని తెలిస్తే మనం ఇన్నాళ్ళు కష్టపడి ఇష్టపడి కట్టుకున్న గూడంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుందిరా. అవునక్క, ఆ ఏర్నారాయణ పిల్లల్ని మనిద్దరం ఎత్తుకొచ్చామన్న సంగతి ఆ ఏర్నారాయణకి తెలిస్తే కుప్పకూలడం కాదక్క, మన పేనాలు తీసేస్తాడు. ఈ కాకినాడ కాంతమ్మ ప్రాణాలు తీసేవాడు ఇంకా పుట్టలేదురా. నిజమే అక్క, కాని ఆ ఏర్నారాయణ చేతిలో నుంచి మనం ఎలా బతికి బయటపడాలో అదే ఆలోచించు ముందు. మనం బ్రతకాలి అంటే చిట్టమ్మ శంకర్ నారాయణ కూతురనే నిజం చచ్చిపోవాలి. అప్పుడే మనం సేవ్. కాని ఏర్నారాయణ వచ్చాక కూడా చిట్టెమ్మొచ్చి నిజం చెప్పకుండా ఎందుకు ఆగుతుందక్క? అసలు ఎవరు ఆపుతారక్క? నేను. ఎలా ఆపుతావక్క? కర్ణుడి చావుకి 1,000,000 కారణాలున్నట్టు ఈ చిట్టమ్మ నోరు కట్టేయడానికి నా దగ్గర 1,000,000 ఉపాయాలున్నాయిరా.
ఏటక్క అది? చిట్టమ్మ ధనానికి లొంగదు, బలానికి లొంగదు, బెదిరిస్తే అస్సలే లొంగదు. కాని బంధాలకి బంధుత్వాలకి బాగా లొంగిపోతుందిరా. ఇప్పుడు ఆ అనుబంధాన్ని అడ్డు పెట్టుకుని గుండెల్లో ఉన్న నిజం గొంతు దాటి బయటికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక్కడు ఆపగలడురా. ఎవరక్కాడు? నా మనవడు. ఏటక్క నువ్వనేది? అవునరా, మిఠాయి కొట్టు చిట్టమ్మ మేనల్లుడు, బుర్ర తక్కువ భాస్కర్ గాడికి పుట్టిన నెల తక్కువ వాడైన మనవడే చిట్టమ్మ నోరు కట్టయ్యపోతున్నాడు. ఒక్క ముక్క అర్థం కాలేదక్క. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అర్థమైందా? అబ్బా, నీ బుర్ర మామూలు బుర్ర కాదక్క. లేమ్మా, అమ్మ చిట్టమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. బాబాయ్ బాబాయ్, నేను నీకు ఒక నిజం చెప్పాలి బాబాయ్, నిజం చెప్పాలి. ఏంటమ్మా అదే? మీ అన్నయ్య కూతురు మీ అన్నయ్య కూతురు ఎవరు కాదు బాబాయ్. ఎవరమ్మా? ఎవరు? చెప్పమ్మా, మా అన్న కూతురు ఎవరు? చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. అది చెప్పమ్మా, ఎవరు? చెప్పు. చెప్పమ్మా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. వీరనారాయణకి చిట్టమ్మే అసలైన వారసురాలు అని తెలిసిపోతుందిరా. నీలాంబర్ కొడుకుని కిడ్నాప్ చేశాం కదక్క, ఆ విషయం సిట్టమ్మకు చెప్పేసి మరి. ఇప్పుడు టైం ఎక్కడ చచ్చిందిరా? అప్పుడు చూడు, ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు చెప్తే ఆ వీరనారాయణ నా ప్రాణం తీస్తాడ్రా. చెప్పమ్మా, ఎవరు మా అన్న కూతురు? చెప్పు. ఏంటి, పుట్టిన బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారా? కనిపించట్లేదా? చిట్టమ్మా, ఒరే అవతారం, మన అదృష్ట దేవత కోకిలమ్మ రూపంలో వచ్చిందిరా. అవునక్క, బిడ్డ పోయాడన్న బాధలో ఆయనకి సిట్టమ్మ నిజం చెప్పలేదు, చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. అవునరా తమ్ముడు, దేవుడు మనల్ని ఇలా కరుణిస్తాడని నేను అస్సలు అనుకోలేదురా. ఏం జరిగింది? ఏంటి కోకిలమ్మ నువ్వు చెప్పేది? నీలాంబరదన కొడుకుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంట బాబాయ్. హాస్పిటల్లో బిడ్డ కనిపించకపోవడం ఏంటి? చూద్దాం పదండి. ఇది మరీ బాగుందే. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని దొంగిలిస్తారా? దొంగిలిస్తే దొరికిపోరు. ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పని అయి ఉంటుంది. ఎవరి పనో తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్ళి హాస్పిటల్ అంతా వెతుకుదాం. పదండి రవిచంద్ర, పద వెళ్దాం. త్వరగా రాబో, ఎత్తుకుదాం. వెళ్దాం పద.
అమ్మా పద, మనం కూడా ఎలా ఎత్తుకుదాం పద. అమ్మా నీలు, నా మనవడికి ఏం కాదు, క్షేమంగా మన దగ్గరకు వస్తాడు. నా మాట నమ్ము. వసే దయ్యమ్మా, నీ దయ్యం చూపు పడేనే నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నీ ఏడుపు తగిలేనే పుట్టినరోజే కిడ్నాప్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావే? నీ బిడ్డ మీద నీకెంత ప్రేముందో నా బిడ్డ మీద అంత ప్రేమ ఉండదా? ప్రేమల గురించి నువ్వు మాట్లాడకమ్మా, చాలా దరిద్రంగా ఉంటుంది. నా మాటలు నీకెలా నచ్చుతాయి చెప్పు. పదరావుతారు, వెళ్ళి మనం కూడా ఏదో ఒక వైపు వెతుకుదాం పద. అలాగే అక్క, పదక్క. అక్క రా. స్వామి, నా బిడ్డ ఎక్కడున్నాడు? క్షేమంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా, ఇటైపు ఎవరైనా చిన్న బిడ్డను తీసుకోవాలని చూసారా? అమ్మా రాయ్. సార్, ఒకసారి మీరు ఇటు వెళ్ళి చూడండి, నేను అటు వెళ్ళి చూస్తాను. సరే. మేడం, మీరు ఇంతకు ముందే డెలివరీ చేసిన నీలాంబరి బిడ్డ కనిపించట్లేదు మేడం. వాట్? బిడ్డ కనిపించడం లేదా? అవును మేడం, మీ వాళ్ళెవరైనా స్నానం చేయించడానికి తీసుకెళ్లారేమో అడగడానికి వచ్చాం. అలాంటిదేమీ లేదు సార్. మేడం, అయితే ఒకసారి అర్జెంటుగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. సారీ సార్, సీసీ కెమెరా డెడ్ అయ్యి 1 వీక్ అవుతుంది. పెద్ద హాస్పిటల్లో మినిమం సెక్యూరిటీ తీసుకోకపోతే ఎలా అండి? సారీ సార్, ఇప్పుడే మా స్టాఫ్ అందరినీ అలర్ట్ చేస్తాను. ఎవరూ గేటు దాటి బయటికి వెళ్లకుండా చేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్, అటు వెళ్ళి చూద్దాం సార్. ఏంటి చిట్టి, ఇప్పుడు దాకా నేను చెప్పింది కామెడీ అనుకున్నావా? మరి ఈ కాంతమ్మకి కామెడీ చేయడం తప్ప ప్రాణాలు తీయడం తెలియదులే అని లైట్ తీసుకున్నావా? నేనెంత దుర్మార్గురాలనో నా గతం చెప్తుంది. నేనెంత దుష్టురాలనో నా వర్తమానం చెప్తుంది. నేను ఎంత రాక్షసినో నా భవిష్యత్తు చెప్పకుండా ఉండాలి అంటే నేనడిగినట్టుగా వాడి మీద ఒట్టు పెట్టి మాటివ్వు, లేదంటే వాణ్ణి మర్చిపో. ఒరే తమ్ముడు, నా మాటేనంతా చిన్నపిల్లడంతా వద్దంతా నీ దండం పెడతాను. నేను మాడుతున్నాను. నేను జమీందారు గారి కూతురన్న విషయం ఎవరికి చెప్పను. ఆఖరికి బాబాయ్ కూడా చెప్పనంత చెప్పను. నాలో నదులై ఇలాంటి జాలి మాటలు, గాలి ఒట్లు నాకొద్దు చిట్టి. రే, ఆ బిడ్డని ఇలా తీసుకురా. ఆగు, వాడి మీద ఒట్టు పెట్టి నేను చెప్పమన్నది చెప్పు. ముందు నాకు ఆ బిడ్డనివ్వండి. అక్క చెప్పమన్నట్టు ఒట్టేసి చెప్పు. నాకు తెలిసే నువ్విలాంటి కుప్పి గంతులేస్తావని. అందుకే నీకు తగ్గ అరేంజ్మెంట్స్ చేశాను.
ఓవర్ యాక్షన్ చేస్తే ఎప్పుడో చావాల్సిన వీడు ఇప్పుడే చేస్తాడు. చెప్పు. ఎందుకు నాకెంత శిక్ష విధించావు? నా కన్న వాళ్ళెవరో ఇన్నాళ్ళకి తెలిసిన చెప్పుకోలేని దుస్థితి నాకెందుకు ఇచ్చావు? నేనేం పాపం చేశాను స్వామి? నేనేం పాపం చేశాను? నా వాళ్ళని నన్ను నేనుగా కలుసుకునే అదృష్టం లేదా? నేనే మీ కూతునని చెప్పే భాగ్యం లేదా?